హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్మి మ్యాథ్ అకాడమీ. సో మరి లాస్ట్ క్లాస్లో 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినండి డెఫినెట్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి 6th ప్రాబ్లం ఏంటి చూడండి ఒకసారి. 6th వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ -2π to 2π sin పవర్ 4x cos పవర్ 6x dx. సో మరి ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ లిమిట్స్ని చేంజ్ చేయాలండి. లిమిట్స్ అంటే యాక్చువల్గా దీన్ని ఒక ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఫామ్ ఏంటంటే 0 to π/2 sin పవర్ mx cos పవర్ nx ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ ఫార్ములా ఉంది. సో అందుకే ఫస్ట్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π/2 ఉండాలి. అంటే ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్రాపర్టీలో ఉంది అంటే -a to a ప్రాపర్టీలో ఉందండి. ప్రాపర్టీ -a to a f of x dx is equal to ప్రాపర్టీ 2 times of 0 to a f of x dx if f of minus x is equal to f of x. Okay, this condition is satisfied, therefore given integral can be written as 2 times of 0 to a f of x dx అన్నట్టు. ఓకే, అంటే కంపల్సరీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో ఈ కండిషన్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గివెన్ ఫంక్షన్ అన్నట్టు. ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, కంపల్సరీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్సే వస్తుంది. ఓకే, ఏం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం డైరెక్ట్ రాసుకోవచ్చు అండి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 times of 0 to అప్పర్ లిమిట్ ఏంటి 2π అన్నట్టు, రిమైనింగ్ ఏంటంటే sin పవర్ 4x cos పవర్ 6x dx. ఓకే, సో మళ్ళీ ఏ ఫామ్లో ఉందంటే, మళ్ళీ ఏ ప్రాపర్టీలో ఉందంటే 0 to 2a ప్రాపర్టీలో ఉంది. ఓకే, 0 to 2a f of x dx is equal to ప్రాపర్టీ 2 times of 0 to a f of x dx if condition f of 2a minus x is equal to f of x. కంపల్సరీ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో దేర్ ఫోర్ గివెన్ ఇంటిగ్రల్ ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ రాయాలి. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 ఇంటూ 0 to π sin పవర్ 4x cos పవర్ 6x dx. ఓకే, ఇక్కడ 2 ప్రాపర్టీస్ యూజ్ చేసినాం. సో మనకి లోయర్ లిమిట్ బికమ్స్ 0 అయిపోయిందండి. నెక్స్ట్ అప్పర్ లిమిట్ బికమ్స్ π/2 అవ్వాలి. అప్పర్ లిమిట్ π/2 అవ్వాలంటే అప్పర్ లిమిట్కి మల్టిప్లైయింగ్ అండ్ డివైడెడ్ బై 2 చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, మల్టిప్లైయింగ్ అండ్ డివైడెడ్ బై 2 అంటే 4 ఇంటూ 0 to 2 ఇంటూ π/2 చేస్తున్నాయి ఇక్కడ. sin పవర్ 4x cos పవర్ 6x dx. సో మళ్ళీ ఏ ఫామ్లో ఉంది, 0 to 2a ప్రాపర్టీలో ఉంది. మళ్ళీ సేమ్ ఇదే ప్రాపర్టీ. ఓకే, మళ్ళీ ఈ కండిషన్ కంపల్సరీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి 2 లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయితే మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ 4 8 అవుతుంది. అంటే 8 ఇంటూ 0 to π/2 sin పవర్ 4x cos పవర్ 6x dx. సో ఇప్పుడు ఈ ఫామ్లో కన్వర్ట్ అయింది. ఏ ఫాము 0 to π/2 sin పవర్ m cos పవర్ n. m అంటే ఎంత ఇక్కడ, m అంటే 4, n అంటే 6. ఓకే, బోత్ ఆర్ ఈవెన్ అన్నట్టు, బోత్ ఈవెన్. దేర్ ఫోర్ మనకి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఫార్ములా రాస్తున్నా చూడండి. 0 to π/2 sin పవర్ mx cos పవర్ nx dx is equals to m-1 m-3 so on to r1. Okay, next n-1 n-3 so on to r1 by m plus n into m plus n-2 so on to r1 into k. Right, so where k is equals to 5/2 if m comma n both are even
1 if otherwise. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే కంపల్సరీ 0 to π/2 ఉండాలి. మనకి ప్రాబ్లం -2π to 2π ఉంది. ఫస్ట్ లిమిట్స్ని 0 to π/2లో కన్వర్ట్ చేసినాం బై యూజింగ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి లిమిట్స్ని 0 to π/2లో కన్వర్ట్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, మరి m ఈజ్ ఈక్వల్ ఏంటంటే 4 అన్నట్టు, n ఈజ్ ఈక్వల్ 6. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 8 ఇంటూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 మైనస్ 1 అంటే 3, 4 మైనస్ 3 1, మళ్ళీ 4 మైనస్ 5 అంటే -1 వస్తుంది. మనకి లాస్ట్కి 2 or 1 ఇందులో ఏదో ఒకటే రావాలి. 2 అన్న రావాలి లేదా 1 అన్న రావాలి. అంటే 1 వచ్చింది కాబట్టి స్టాప్ చేయాలి. ఓకే, m కంప్లీట్ అయింది. నెక్స్ట్ n ఎంత 6 అన్నట్టు. 6 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు ఇలా. 6 మైనస్ 1 5, 6 మైనస్ 3 3, 6 మైనస్ 5 మళ్ళీ వస్తుంది 1 వస్తుంది. అంటే 2 or 1 వచ్చింది కాబట్టి స్టాప్ చేయాలి. నెక్స్ట్ డినామినేటర్ m ప్లస్ n అంటే ఎంత 6 ప్లస్ 4 10, 10 మైనస్ 2 8, మళ్ళీ ఏమొస్తుంది 6 4 2 or 1 అంటే ఇక్కడ డినామినేటర్లో 2 వచ్చింది కాబట్టి స్టాప్ చేస్తున్నాం. ఇంటూ కే, మరి కే వాల్యూ ఎప్పుడు తీసుకోవాలి? కే వాల్యూ ఏం తీసుకోవాలంటే ఇక్కడ m, n బోత్ ఈవెన్ అయితే π/2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బోత్ ఈవెన్ అన్నట్టు, బోత్ ఈవెన్ కాబట్టి కే వాల్యూ ఏమవుతుంది అంటే π/2 అవుతుంది ఇక్కడ. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ 8కి 8 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5కి 5 2s 10 అవుతుంది. ఓకే, 3 2s 6 అవుతుంది. దేర్ ఫోర్ 3π/ డినామినేటర్ ఏమొస్తుంది 2 × 2 4, 2 × 2 4, 4 × 4 16, 16 × 4 అంటే 64 వస్తుంది. అంటే వాల్యూ ఏమవుతుంది అంటే 3π/64 అన్నట్టు. ఓకే, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 0 to π/4 1/5 cos² x ప్లస్ 16 sin² x ప్లస్ 8 sin x cos x dx. సో ఈ ప్రాబ్లంలో మనకి డినామినేటర్లో cos² x కామన్ ఇద్దాం. ఓకే, cos² x కామన్ ఇవ్వండి. 0 to π/4 1/cos² x కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి 5 ప్లస్ cos² x కామన్ తీస్తే బై cos² x అవుతుంది. అంటే 16 tan² x ప్లస్ బై cos² x అంటే కాస్కి కాస్ క్యాన్సిల్ అయితే సైన్ బై కాస్ tan అవుతుంది. అంటే 8 tan x. ఓకే, ఇంటూ డిఎక్స్. మరి 1/cos² అంటే ఏంది sec² x అన్నట్టు, అది న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే 0 to π/4 sec² x బై 16 tan² x ప్లస్ 8 tan x ప్లస్ 5 ఇంటూ డిఎక్స్. న్యూమరేటర్ సీకెంట్, డినామినేటర్ tan ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్ ఏంటంటే పుట్ tan x is equal to t తీసుకుందాం. ఓకే, tan x t తీసుకోండి. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ tan x అంటే sec² x dx is equal ఏంటి dt అవుతుంది. నెక్స్ట్ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. x 0 అయితే t వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x 0 tan 0 0. ఓకే, నెక్స్ట్ x π/4 అయితే t వాల్యూ tan π/4 వాల్యూ 1 అవుతుంది. అంటే లిమిట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. అప్పుడు లిమిట్స్ ఏంటంటే 0 to 1. sec² x dx అంటే ఏంది dt అన్నట్టు, dt బై ఓకే 16 tan² x అంటే t² ప్లస్ 8t ప్లస్ 5. సో ఇక్కడ 1/4 ఈక్వేషన్ వచ్చింది. ఓకే, t² కోషెంట్ 1 ఉండాలి అంటే సో 16 కామన్ తీద్దాం. డినామినేటర్లో 1/16 కామన్ తీయండి. కామన్ తీస్తే 0 to 1 dt బై t² ప్లస్ 8/16 అవుతుంది. 8/16 అంటే ఎంత 1/2t ప్లస్ 5/16. సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లో రాయాలి. ఓకే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్లో రాద్దాం. 1/16 ఇంటూ 0 to 1 dt బై
టీ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ అన్నట్టు మైనస్ 1/16 ప్లస్ 5/16 ఆల్రెడీ తెలుసు మనకి షార్ట్ కట్ ఇది. ఓకే, దేర్ ఫోర్ 1/16 ఇంటూ 0 to 1 dt బై టీ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ 5/16 మైనస్ 1/16 అంటే ఎంత 4/16 అన్నట్టు 4/16 అంటే 4 1s 4 4s 1/4 వస్తుంది ప్లస్ 1/4ని 1/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో కన్వర్ట్ అయింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములాలో కన్వర్ట్ అయింది. ఓకే, ఇటు సైడ్ రాస్తున్నాం కదా. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములాలో కన్వర్ట్ అయింది. ఫార్ములా వచ్చేసి 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, దేర్ ఫోర్ 1/16 ఇంటూ 1/a. 1/a అంటే 1/1/2 అన్నట్టు 1/1/2 అంటే 2 అవుతుంది. ఓకే, 2 ఇంటూ tan ఇన్వర్స్ x/a. x అంటే ఏంది t ప్లస్ 1/4/a అంటే 1/2. సో దీనికి లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ ఏంటంటే 0 to 1. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ అప్లై చేయాలి కంపల్సరీ. 2 1s 2 8s అంటే 1/8 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 4 ఇంటూ t 4t ప్లస్ 1/4 అవుతుంది ఇంటూ 2 అవుతుంది. ఓకే, దీనికి లిమిట్స్ 0 to 1. 2 1s 2 2s 4 అవుతుంది. ఓన్లీ tan ఇన్వర్స్ 4t ప్లస్ 1/2 ఉంటుంది. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 1/8 ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ 4 ప్లస్ 1 5/2 మైనస్ 0 పెడితే tan ఇన్వర్స్ 1/2 అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇదే ఫామ్లో కన్వర్ట్ అయింది. tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై ఫార్ములాలో కన్వర్ట్ అయింది. tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై ఫార్మ్ ఏంది tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో దేర్ ఫోర్ 1/8 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే 5/2 మైనస్ 1/2 బై 1 ప్లస్ 5/2 ఇంటూ 1/2. ఓకే, దేర్ ఫోర్ 1/8 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 5/2 మైనస్ 1/2 ఏమవుతుంది 4/2 అవుతుంది. 4/2 అంటే 2 అన్నట్టు. ఓకే, 2 బై 2 ఇంటూ 2 4 4 ప్లస్ 5 మీన్స్ 9/2. ఈ 2 పైకి వెళ్తే ఏమవుతుంది దేర్ ఫోర్ 1/8 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 4/9 అన్నట్టు. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ మేబీ 4/9 కాదనుకుంటాండి. ఒక్క నిమిషం చెక్ చేసుకొని ఒకసారి. ఇక 2 ఇంటూ 2 4 మర్చిపోయినామండి ఇక్కడ. ఓకే, 2 రాసినాం 2 ఇంటూ 2 4 అన్నట్టు. ఓకే, బై 4 అవుతుంది ఇక్కడ 4 అవుతుంది. 4 ఇంటూ 2 8/9 అవుతుంది. ఓకే, నాట్ 4/9 8/9 అన్నట్టు. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 బాక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అంటే స్టెప్ ఫంక్షన్ ఇది. బాక్స్ అంటే బ్రాకెట్ కాదు, ఇక్కడ స్టెప్ ఫంక్షన్ అన్నట్టు. మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే టోటల్ మనకి లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ 2 అన్నట్టు. అంటే ఇంటర్వెల్ని స్ప్లిట్ చేయాలి. ఓకే, 1 to 2 అంటే మనకి ఇన్ బిట్వీన్ మనకి ఇంటీజర్స్ ఏం లేవు. ఓకే, మరి ఎలా స్ప్లిట్ చేయాలి ఇంటర్వెల్స్. ఓకే, ఎక్కడ స్ప్లిట్ చేయాలి, వాల్యూస్ ఎక్కడ స్ప్లిట్ చేయాలి, ఎందుకు స్ప్లిట్ చేయాలి అంటే యాక్చువల్గా ఫంక్షన్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, అంటే ఫంక్షన్ యాక్చువల్గా డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. స్టెప్ ఫంక్షన్ అన్నట్టు. స్టెప్ ఫంక్షన్ అన్నా గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అన్నా సేమ్ అన్నట్టు. డయాగ్రామ్ మనకి ఇట్లా స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది ఇంటర్వెల్, ఎవ్రీ ఇంటర్వెల్లో చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఫంక్షన్. అంటే మరి ఏ ఇంటర్వెల్ మనకి టోటల్ ఏది లిమిట్స్ని ఎలా స్ప్లిట్ చేయాలి అదే ఇంపార్టెంట్. లిమిట్స్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే ఒకసారి అక్కడ ఎక్స్ స్క్వేర్ ఏముందండి, బాక్స్లో ఏముందంటే ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏంది వై అన్నట్టు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది వై పవర్ 1/2 అవుతుంది. అంటే వై పవర్ 1/2 అంటే రూట్ వై అన్నట్టు. అంటే వాల్యూస్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే రూట్లో స్ప్లిట్ చేయాలి. అంటే జస్ట్ ఇది ఇంటండి. ఓకే, వాల్యూస్ని ఎలా స్ప్లిట్ చేస్తున్నా చూడండి ఒకసారి.
ఈ 1ని ఇలా రాస్తున్నా, 1ని √1 రాస్తున్నా. √1 అంటే 1 కదా. √1 to √2 to box of x² dx ప్లస్ నెక్స్ట్ √2 to √3 box of x² dx నెక్స్ట్ √3 to √4 అంటే ఎంత 2 అన్నట్టు ఇంటూ బాక్స్ ఆఫ్ x² dx అన్నట్టు. ఓకే చూడండి ఒకసారి ఎలా స్ప్లిట్ చేసినారు. 1 to 2ని 1 to √2 1 to √2 అంటే √1 to √2 √2 to √3 √3 to √2 వరకే. 2కే స్టాప్ చేయాలి. ఎందుకంటే అక్కడ అప్పర్ లిమిట్ 2నే కాబట్టి 2 వరకే స్టాప్ చేయాలి. ఓకే అంటే ఇలా స్ప్లిట్ చేయాలండి ఇంటర్వెల్. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మరి ఈ ఇంటర్వెల్లో ఈ బాక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఈ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈడ కూడా అంతే, లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈడ కూడా సేమ్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. √1 to √2 ఎక్స్ ప్లేస్లో √1 పెడితే ఏమవుతుంది, √1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. అంటే బాక్స్ ఆఫ్ 1 ఎంత 1 అన్నట్టు. ఓకే 1 dx ప్లస్ నెక్స్ట్ √2 to √3 ఇక్కడ కూడా √2 పెడదాం. √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. బాక్స్ ఆఫ్ 2 అంటే 2నే. ఓకే 2 dx ప్లస్ నెక్స్ట్ √3 to 2 √3 పెడితే ఏమవుతుంది ఇక్కడ 3 dx అవుతుంది. ఓకే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ 1 dx అంటే x లిమిట్స్ 1 to √2 2 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ 1 dx అంటే x లిమిట్స్ √2 to √3 ప్లస్ 3 ఇంటూ x √3 to 2. ఓకే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే √2 మైనస్ లోయర్ లిమిట్ 1 ఇక్కడ 2 ఇంటూ √3 మైనస్ √2 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ √3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ √2 మైనస్ 1 ప్లస్ మల్టిప్లై 2 2√3 మైనస్ 2√2 ప్లస్ 6 మైనస్ 3√3. ఓకే దేర్ ఫోర్ 6 ప్లస్ 6 మైనస్ 1 అంటే 5. నెక్స్ట్ మైనస్ 2√2 ప్లస్ √2 అంటే మైనస్ √2 2√3 మైనస్ 3√3 అంటే మైనస్ √3. సో ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇగో ఇది అవుతుందండి. ఓకే ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం -1 to 1 log 2 minus log 1 plus x by √1 minus x² dx. సో మరి ఈ ప్రాబ్లానికి ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే పుట్ x is equal to cos theta. ఓకే పుట్ x is equals to cos theta. డెరివేటివ్ చేస్తున్నా, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dx is equal to డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా ఏంది మైనస్ సైన్ థీటా డి థీటా అన్నట్టు. లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఎక్స్ కాస్ థీటా అయితే థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ అన్నట్టు ఇక్కడ నుంచి. ఓకే సో ఎక్స్ -1 అయితే థీటా వాల్యూ ఎంత అవుతుంది అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 π అవుతుంది. ఎక్స్ 1 అయితే థీటా వాల్యూ కాస్ ఇన్వర్స్ 0 అంటే 0 అవుతుంది. సారీ కాస్ ఇన్వర్స్ 1 కదా, అప్పర్ లిమిట్ 1 పెడితే కాస్ ఇన్వర్స్ 1 0 అవుతుంది అన్నట్టు. ఓకే సో ఇప్పుడు లిమిట్స్ ఏమవుతాయి ఇక π to 0 అన్నట్టు. π to 0 log 2 మైనస్ log 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో కాస్ థీటా అన్నట్టు 1 ప్లస్ కాస్ థీటా బై √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా డిఎక్స్ ప్లేస్లో మైనస్ సైన్ థీటా ఇంటూ డి థీటా అన్నట్టు ఇంటూ డి థీటా. ఓకే ఇక్కడ √1 మైనస్ కాస్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏంది సైన్ స్క్వేర్ థీటా అన్నట్టు. అంటే ఇక సైన్ థీటాకి ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఏది వీటిని చేంజ్ చేస్తున్నాం, మనకి లిమిట్స్ని చేంజ్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 0 to π అవుతుంది. 0 to π log 2 మైనస్ log 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఫ్రమ్ ట్రిగనామెట్రీ నుంచి 2 cos స్క్వేర్ థీటా బై 2 రాస్తున్నా ఫార్ములా ఇది 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఇంటూ డి థీటా అన్నట్టు. ఓకే నెక్స్ట్ 0 to π log 2 మైనస్ log ఏబిని log a ప్లస్ log b రాద్దాం. ఓకే log a మీన్స్ log 2 ప్లస్ log cos స్క్వేర్ థీటా బై 2 ఇంటూ డి థీటా అన్నట్టు.
ఓకే, ప్లస్ లాగ్ 2 మైనస్ లాగ్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక రిమైనింగ్ ఏంటంటే 0 to పై. సో ఇక్కడ మైనస్ లాగ్ కాస్ స్క్వేర్ తీటా బై 2 ఉంటుంది ఇంటూ డి తీటా అన్నట్టు. ఓకే, లాగ్ కాస్ స్క్వేర్ తీటా బై 2ని ఇటు సైడ్ ఏమైతే లాగ్ ఏ పవర్ ఎం కదా, ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ అన్నట్టు. అంటే -2 ఇంటూ 0 to పై లాగ్ కాస్ తీటా బై 2 ఇంటూ డి తీటా అన్నట్టు. నెక్స్ట్ అగైన్ కన్సిడరేషన్ ఏంటంటే పుట్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టీ తీసుకుందాం. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డి తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. ఓకే, సో ఇక్కడ లిమిట్స్ -2 ఇంటూ 0 పెడితే ఏమవుతుంది, తీటా ప్లేస్లో 0 పెడితే టీ వాల్యూ 0 అన్నట్టు, తీటా ప్లేస్లో పై పెడితే టీ వాల్యూ π/2 వస్తుంది. ఓకే, లాగ్ కాస్ తీటా బై 2 అంటే ఏంది, టీ డి తీటా అంటే ఏంది 2 dt అన్నట్టు. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇంటూ 2 dt, 2 ఇంటూ 2 4 అవుతుంది. -4 ఇంటూ 0 to π/2 లాగ్ కాస్ టీ డిటి. ఓకే, మనకు ఒక రిజల్ట్ ఉందండి. యాక్చువల్గా దీన్ని కూడా సాల్వ్ చేయాలి, అదంతా లెంతీ అవుతుంది. డైరెక్ట్ ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఈ ఫామ్లో ఉంది అంటే వాల్యూ ఎంత అంటే దీని వాల్యూ -π/2 లాగ్ 2 అన్నట్టు. డైరెక్ట్ వాల్యూ అన్నట్టు, దీని వాల్యూ మొత్తం ఇంటిగ్రల్ వాల్యూ అన్నట్టు. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s 2 2s అంటే ఏమొస్తుంది 2π లాగ్ 2 అన్నట్టు. ఇది ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది. ఓకే, ఓకే అండి. మరి నెక్స్ట్ ప్రాబ్లం 0 to π/2 రూట్ tan x dx వాల్యూ. ఫస్ట్ గివెన్ ప్రాబ్లమ్ని మనం ఐగా కన్సిడర్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ తీసుకుందాం. ఓకే, లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 to π/2 రూట్ tan x dx. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీ అప్లై చేద్దాం. ఒక ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ఏంటంటే 0 to a f of x dx is equal to ప్రాపర్టీ 0 to a f of a minus x into dx. ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా నేను. ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 రూట్ ఓవర్ tan π/2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ tan 90 మైనస్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ అన్నట్టు, డైరెక్ట్ రాస్తున్నా కాట్ ఎక్స్ అవుతుంది డిఎక్స్ అన్నట్టు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, రెండు యాడ్ చేద్దాం, 1 + 2 చేద్దాం. అప్పుడు i + i 2i అవుతుంది. 2i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 రూట్ tan x dx ప్లస్ 0 to π/2 రూట్ cot x dx అవుతుంది. యాడ్ చేసిన. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేద్దాం. 0 to π/2 రూట్ tan x ప్లస్ రూట్ cot x ఆఫ్ dx అవుతుంది. రూట్ tan x ఏం రాయొచ్చు అంటే రూట్ సైన్ బై రూట్ కాస్ రాయొచ్చు. రూట్ కాట్ని రూట్ కాస్ బై రూట్ సైన్ రాయొచ్చు. ఓకే, అంటే 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్. సిమిలర్లీ రూట్ కాట్ ఎక్స్ని రూట్ కాస్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్. ఓకే, ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. రూట్ సైన్ ఎక్స్ ఇంటూ రూట్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, రూట్ కాస్ ఇంటూ రూట్ కాస్ అంటే కాస్ అన్నట్టు. అంటే ఏమొస్తుంది 0 to π/2 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది, ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే 2i ఈజ్ ఈక్వల్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి √2 మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, √2 మల్టిప్లై చేద్దాం. 2i ఈజ్ ఈక్వల్స్ టు 0 to π/2 న్యూమరేటర్కి √2 మల్టిప్లై చేద్దాం. √2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై డినామినేటర్ కూడా √2 మల్టిప్లై చేస్తే √a ఇంటూ √b 2 లోపలికి వెళ్తుంది అంటే రూట్ ఓవర్ 2 sin x cos x అవుతుంది. 2 sin x cos x ఇంటూ డిఎక్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 √2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్
బై రూట్ ఓవర్, సో ఇక్కడ +1 -1 చేద్దాం, +1 -1 +1 -1 ప్లస్ 2 sin x cos x dx చేస్తున్నాం. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్ టు 0 to π/2 √2 ఇంటూ ఈ sin x ప్లస్ cos xని ఇలా రాస్తున్నా, d/dx ఆఫ్ sin x మైనస్ cos x రాస్తున్నా, d/dx ఆఫ్ sin x మైనస్ cos x. ఒకసారి అబ్జర్వ్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏమవుతుంది, కాస్ అవుతుంది, డెరివేటివ్ ఆఫ్ కాస్ మైనస్ సైన్, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, దాన్ని అట్లా రాసుకున్నాం. బై రూట్ ఓవర్ 1, లాస్ట్ 2 టర్మ్స్లో మైనస్ కామన్ తీద్దాం, కామన్ తీస్తే 1 - 2 sin x cos x ఇంటూ డిఎక్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2i ఈజ్ ఈక్వల్ ఉంది ఇక్కడ. ఓకే, 2i ఈజ్ ఈక్వల్స్ టు √2 కాన్స్టెంట్. ఓకే, 0 to π/2 d/dx ఆఫ్ sin x మైనస్ cos x బై రూట్ ఓవర్ 1 మైనస్, సో ఈ 1ని sin² x ప్లస్ cos² x రాయొచ్చు, -2 sin x cos x. టోటల్ ఎలా రాద్దాం అంటే ఇలా రాస్తున్నా, sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ dx క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే, dx క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, ఇక్కడ ఇది ఒక ఫామ్లో ఉంది. ఫామ్ ఏంది అంటే ఇక్కడ ఫామ్ వచ్చేసి డెరివేటివ్ ఆఫ్ ఇలా ఉందండి, సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² dx ఫామ్లో ఉంది. ఓకే, ఈ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏంది 1 అన్నట్టు, ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 వస్తుందండి. ఓకే, ఇక్కడ 1 - x² అంటే ఏంది ఫార్ములా, సైన్ ఇన్వర్స్ x అన్నట్టు. సేమ్ అలానే దీన్ని డెరివేటివ్ చేస్తున్నాం చూడండి, ఇన్ బ్రాకెట్ డెరివేటివ్ చేస్తున్నాం, డెరివేటివ్ అంటే ఇదే కదా. ఓకే, డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఉండాలి కంపల్సరీ, డెరివేటివ్ ఉంది, సో అప్పుడు ఏం అప్లై చేయొచ్చు ఫార్ములా. సో ఇక్కడ √2 క్యాన్సిల్ చేస్తే √2 అవుతుంది, ఇక్కడ √2i ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, sin x మైనస్ cos x ఉంది, sin x మైనస్ cos x లిమిట్స్ ఏంటంటే 0 to π/2 అన్నట్టండి. ఓకే, ఎలా ఉండాలంటే ఇక్కడ x ఉంటుంది, దీని డెరివేటివ్ ఉండాలి, సో ఇక్కడ వాల్యూ ఉంది, దీని డెరివేటివ్ ఉంది, అప్పుడు అది అప్లై చేయొచ్చు. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, i ఈజ్ ఈక్వల్ టు 1/√2 అడిపోతే 1/√2 అవుతుంది. ఓకే, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 90 ఏమవుతుంది 1 అవుతుంది, cos 90 0 అయిపోతుంది, అంటే సైన్ ఇన్వర్స్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ sin 0 cos 0 1 అవుతుంది, అంటే -1 అవుతుంది ఇక్కడ. ఓకే, దేర్ఫోర్ 1/√2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 1, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ 1 అన్నట్టు, అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ సైన్ ఇన్వర్స్ 1 అవుతుంది. ఓకే, 1/√2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 1 అంటే ఎంత π/2 అన్నట్టు, ప్లస్ π/2. ఓకే, దేర్ఫోర్ π/2 ప్లస్ π/2 అంటే 2π/2 అన్నట్టు, 2π/2 అంటే ఎంత పై వస్తుంది, అంటే π/√2 వస్తుంది ఈ వాల్యూ. ఓకే, ఒకసారి మొత్తం చెక్ చేయండి ఒకసారి అంతా. ఓకే అండి, సో మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా, బాయ్ అండి.